టు హనీ ఐడియాస్. నేను మీ లావణ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో విశేషం ఏంటంటే, మన కడపలో చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయ్యి 4 days అయింది. నేనైతే వెళ్దాం అనుకుంటున్నాను, కానీ రష్ ఎక్కువ ఉంటుందని మా ఆయన పిలుచుకొని పోలేదు, నేను వెళ్ళలేదు. అయితే ఈరోజు మాత్రం నేను వెళ్తున్నాను. నేను మా అమ్మ వెళ్తున్నాము. గో నేను అమ్మ నేను ఇద్దరం వెళ్తున్నాం. చూద్దామా చెన్నై షాపింగ్ మాల్ ఎలా ఉంటుందో? పద వెళ్దాం. చెన్నై షాపింగ్ మాల్ వచ్చేసాము. ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎదురుగా ఇంతకుముందు స్పెన్సర్స్ ఉంది కదా, సేమ్ అదే లొకేషన్. చెన్నై షాపింగ్ మాల్ చాలా పెద్ద షోరూమ్ ఓపెన్ చేశారు. అయితే వేరే షాపింగ్ మాల్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకే హాల్లో అందరికీ కావాల్సినవి పెట్టేశారు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలా ఏం లేదు. కూల్గా ఎవరికి కావాల్సిన ప్లేస్కి వాళ్ళు వెళ్ళి షాపింగ్ చేసుకొని ఒక చోట గ్యాదర్ అయిపోవచ్చు. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇక్కడ లేడీస్కి కావాల్సిన ఆర్నమెంట్స్ అండ్ జ్యువెలరీ చాలా బాగున్నాయి క్వాలిటీ. నేనైతే ఒకటి తీసుకున్నాను. ఇది హ్యాండ్లూమ్స్ సెషన్. హ్యాండ్లూమ్ శారీస్ బాగున్నాయి. యాక్చువల్గా అయితే ఇలా షెల్ఫ్లో పెట్టినవి బాగున్నాయి క్వాలిటీ. అక్కడ ఫ్లాట్ 15% ఆఫ్, 15% ఆఫ్. బాగున్నాయి శారీస్. నేను అక్కడ కొంచెం రఫ్గా అన్ని వీడియోస్ తీసి మీకోసం పోస్ట్ చేస్తున్నాను. ఎవరికి ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలి, ఎవరికి ఏ ట్రెండింగ్ శారీ కావాలి అనేది మీరే డిసైడ్ చేసుకోండి. అంటే ఎవరి ప్రైస్ రేంజ్ని బట్టి వాళ్ళు షాపింగ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మీరు వెళ్ళిన తర్వాత అన్నీ రౌండప్ వేసి మీకు కావాల్సిన సెషన్కి వచ్చి షాపింగ్ చేసుకోండి. అదైతే బెస్ట్. ఎందుకంటే మనం ఒక చోటి నుంచి ఇంకొక చోటికి వెళ్ళిన తర్వాత అరే అది అనవసరంగా తీసుకున్నాం, ఇది తీసుకొని ఉంటే బాగుండేది, అలా కాకుండా మొత్తం చూసి వచ్చి తర్వాత ఎవరికి ఏది కావాలనో అది మళ్ళీ ఇంకొక రౌండ్లో వెళ్ళిపోండి. నా సజెషన్ అయితే అది. చూడండి ఇక్కడ వర్క్ శారీస్ అయితే చాలా బాగున్నాయి. ప్రైస్ రేంజ్ని బట్టి కూడా షాపింగ్ చేయొచ్చు. కొన్ని ఇలా టేబుల్స్ ఉన్నాయి. 299 రేంజ్ నుంచి శారీస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి వెస్ట్రన్ వేర్ గర్ల్స్కి అనమాట. కుర్తాస్ ఉన్నాయి. ఫ్లాట్ 15%. మ్యాక్సిమం 2 points అండి. అక్కడ ప్రైస్ డైరెక్ట్గా మెన్షన్ చేస్తున్నారు, లేదంటే ఫ్లాట్ 15% ఆఫ్. ఫ్రాక్స్ చాలా బాగున్నాయి. నేను ఇచ్చే సజెషన్ ఏమంటే, కిడ్స్కి ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే గో ఫర్ చెన్నై షాపింగ్ మాల్. చాలా బాగున్నాయి. నాకైతే మోడల్స్, ఫ్యాబ్రిక్, డిజైన్స్ అన్నీ చాలా బాగా నచ్చినాయి. నేను ఎస్పెషల్గా కిడ్స్ కోసం షాపింగ్ చేశాను. నాకు నచ్చాయి కాబట్టి నాకు మళ్ళీ దొరుకుతాయో లేదో అని చెప్పేసి కిడ్స్కి షాపింగ్ చేసేసాను. ఇప్పుడు చూపిస్తున్నవి వచ్చేసి గర్ల్స్కి లెగ్గిన్స్, డిజిటల్ ప్రింట్ చాలా బాగున్నాయి. ఈ లెగ్గిన్స్ అయితే నేను ఇంకా ఆలస్యం చేయకుండా తీసేసుకున్నాను. ఎందుకంటే నా టెన్షన్ ఏమంటే నచ్చినవి మళ్ళీ దొరుకుతాయో లేదో అని చెప్పేసి వెంటనే తీసేసుకున్నాను. కిడ్స్కి చూడండి ఫ్రాక్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. షార్ట్స్ ఉన్నాయి. చూసుకుంటూ వెళ్ళిపోవడమే, ఏవి కావాలంటే అవి. చెన్నై షాపింగ్ మాల్లో ప్రత్యేకత ఏంటి అంటే, ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ ఉన్నాయి. ప్రైస్ రేంజ్ డిఫరెంట్ ఉన్నాయి. అంటే ఎవరైనా వెళ్ళి షాపింగ్ చేసుకోగలరు. మనకు తగినది కాదు ఇది అనే రకంగా అయితే లేదు. ఇది వచ్చేసి లాస్ట్లో టోటల్ హోల్ లాస్ట్కి వెళ్తే మనకు జెంట్స్ది సెషన్ కనపడుతుంది. జెంట్స్వి షర్ట్స్లో కూడా ట్రెండీ షర్ట్స్, క్యాజువల్ షర్ట్స్, పార్టీ షర్ట్స్ అలా ఉన్నాయన్నమాట. అక్కడ కార్నర్లో వచ్చేసి వెడ్డింగ్ సీజన్వి ఉన్నాయన్నమాట. ఇవి నాకు ఎస్పెషల్గా చాలా బాగా నచ్చినాయి. లెనిన్వి టీ షర్ట్స్ ఉన్నాయి. చూడండి, 1 by 1 చూస్తూ వెళ్ళిపోవడమే. చూసేసాం కదా చెన్నై షాపింగ్ మాల్ ఎలా ఉంది, ఏ వెరైటీస్ ఉన్నాయి, ఎన్ని పెట్టారు, ఎన్ని కొత్త మోడల్స్ ఉన్నాయి అన్నీ చూసేసారు కదా.
అక్కడ వీడియో తీయనియట్లేదు కాబట్టి నేను మీకు రఫ్గా ఒక ఐడియా రావాలని వీడియో తీశాను. మీకు ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ ఐడియాని బట్టి మీరు షాపింగ్ చేసుకోండి. నాకు తెలిసి ఫ్లో తక్కువ ఉన్న టైంలో వెళ్ళండి, ఎందుకంటే మీరు కూల్గా చూడగలరు. అక్కడ చూడటానికి కూడా మీకు ఏం కావాలి అని చెప్పి అడిగి మరీ చూయించుకోవాలని కొన్ని క్యాబిన్స్ ఉంటాయి. బట్ మీకు నచ్చింది మీరు చూసి మీరు షాపింగ్ చేసేసుకోండి. ఓకే, మరి ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేసుకున్నాను, ఏం కొన్నాను అనేది మీకు చూపిస్తాను. నాకు ఈ ఫ్రాక్ అయితే చాలా బాగా నచ్చింది. అక్కడ కిడ్స్కి ఫ్రాక్స్ చాలా బాగున్నాయి, ఆడపిల్లలకి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫ్రిల్స్ స్లీవ్లెస్ ఫ్రిల్స్. ఇది వచ్చేసి కాటన్ క్లాత్ చాలా బాగుంది. లోపల నెట్ ఉంది, లోపల లైనింగ్ కూడా ఉంది. అందుకే నాకు ఈ ఫ్రాక్ నచ్చింది. ఇది వచ్చేసి యాక్చువల్ ప్రైస్ 800 అంట, మనకు వచ్చింది 680కి వచ్చింది. ఓకే, 680 పెట్టినా కూడా పర్వాలేదు, క్వాలిటీ బాగుందని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇలాంటి ఫ్రాక్స్ చాలా కలర్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. లైట్గా పార్టీ వేర్, బర్త్డే పార్టీస్కి, తర్వాత ఫెస్టివల్స్కి వేసుకోవడానికి అక్కడ కిడ్స్కి మంచి కలెక్షన్ ఉన్నాయి. ఇప్పుడు కిడ్స్కి స్కూల్స్లో కలర్ డ్రెస్సెస్ లేవు. ఒక టైంలో అయితే కలర్ డ్రెస్సెస్ ఉన్నాయి, అప్పుడు వేసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కలర్ డ్రెస్సెస్ లేవు కాబట్టి తీసుకోవట్లేదు, కానీ ఇంట్లో వేయచ్చు కదా, బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు, అందుకు తీసుకున్నాను. చూడండి, ఈ ప్రింట్, ఇలాంటి ప్రింట్ లెగ్గిన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. 444కి 2 అనమాట. నాకు ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి నేను ఇవి తీసుకున్నాను. ఇంట్లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి. మీకు తెలియదు ఏముంది, ఈ కాలం పిల్లలు టీ షర్ట్ లెగ్గిన్ ఉంటే చాలు అంటారు. నేనైతే వేయను, సస్సేమిరా వేయను. నైట్ పడుకున్నప్పుడు మాత్రమే టీ షర్ట్ లెగ్గిన్ వేసుకోండి అంటాను, పార్క్కి వెళ్ళినప్పుడు మాత్రమే టీ షర్ట్ లెగ్గిన్ వేసుకోండి అంటాను. లేకపోతే ఇంట్లో ఫ్రాక్స్, లెహెంగాస్ అన్నీ వేయాల్సిందే, నో ఛాన్స్. చూడండి, ఇది ప్రింట్ ఇలా ఉంది. ఇలాంటి లెగ్గిన్స్ అక్కడ చాలా బాగున్నాయి. ఈ క్లాత్ కూడా చాలా వెరైటీగా ఉంది. లోపల కాటన్, బయట వచ్చేసి ఏదో ఒక టైప్ స్మూత్ ఫినిషింగ్ ఉంది. నాకు తెలియదు ఈ క్లాత్ ఏంటి అనేది. ఇది ఒక పీస్. ఇంకొకటి ఈ ప్రింట్స్ మనము ఇలాంటి ఫ్యాబ్రిక్, ఇలాంటి ప్రింట్ డ్రెస్సెస్ వేసుకొని గోవాకి వెళ్తే మంచి మంచి ఫొటోస్ వస్తాయి. బీచ్ దగ్గర ఇలాంటి ప్రింట్ డ్రెస్సెస్ వేసుకుంటే ఫొటోస్ చాలా ఎక్సలెంట్గా వస్తాయి. బట్ అదేమో కానీ పిల్లలకి ఇలాంటి ప్రింట్స్ బాగుంటాయని చెప్పేసి నేను తీసుకున్నాను. ఈ ప్రింట్ ఇది వచ్చేసి ఒకటి, అదొక ప్రింట్. ఇంకొకటి ఇది 444కి 2 2 జతలు కొన్నాను. ఈ ప్రింట్ ఇలా ఉంది, బాగుంది కదా ప్రింట్, అందుకే తీసుకున్నాను. ఎప్పుడు ప్లెయిన్, మైల్డ్, స్మూత్ ఫినిషింగ్, కూల్గా ఉండేవి ఎందుకు, ఇలాంటివి అప్పుడప్పుడు బాగుంటాయి కదా. చిన్న చిన్న వీడియోస్ కూడా వాళ్ళవి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను యూట్యూబ్లో, అందుకు తీసుకున్నాను, లుక్ బాగుంటుందని. ఇంకోటి ఇది 3/4 ప్యాంట్ ప్లెయిన్లో, లైట్గా బుజ్జి టెడ్డీబేర్ ఇక్కడ ఉంది. సో నా చిన్న పాపకు ఒకటే తీసుకున్నాను. ఇది 99 రూపీస్. ఇవి 99 రూపీస్. ఇది ఇలా ఈ షాపింగ్ చేసేసాను. శారీస్ అయితే నేను కొనలేదు. శారీస్ చాలా మోడల్స్ ఉన్నాయి, బట్ అక్కడ టైం స్పెండ్ చేయడానికి నాకు విసుగు వచ్చింది, నేను శారీస్ తీసుకోలేదు. ఎందుకంటే రీసెంట్గానే శారీస్ చాలా షాపింగ్ చేసినాను కాబట్టి నేనేం తీసుకోలేదు. మా అమ్మ కూడా ఏం తీసుకోలేదు. మా హస్బెండ్ కోసం మళ్ళీ వెళ్ళొచ్చు, అమ్మ కోసం మళ్ళీ వెళ్ళొచ్చు అని ప్రస్తుతానికి కిడ్స్కి తీసుకొని వచ్చాను. ఇది నా షాపింగ్, చెన్నై షాపింగ్ మాల్ రివ్యూ ఇది. మరి మీకు ఎలా అనిపించింది, నా వీడియో ఎలా అనిపించింది, కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, చెన్నై షాపింగ్ మాల్ వెళ్ళి షాపింగ్ చేసేద్దామా. కొత్త బస్ స్టాండ్ దగ్గర ఇంతకుముందు స్పెన్సర్స్ ఉండింది కదా, ఆ స్పెన్సర్స్లోనే చెన్నై షాపింగ్ మాల్ పెట్టారు. ఓకే, మీకైతే అర్థమైపోయింది కదా ఏ లొకేషన్లో ఉంది అనేది. ఓకే, మరి నా వీడియోస్ని చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటూ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. చూస్తూనే ఉండండి హనీ ఐడియా. స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్ బాయ్.